So hello guys, welcome back to my channel Rocky Wars. సో గైస్ ఇప్పుడే మహావతార్ నరసింహ మూవీ అయితే వెళ్ళొచ్చు అనమాట. సినిమా గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ యానిమేటెడ్ మూవీ, మొత్తం యానిమేషన్ లో ఉంటది. ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఆల్రెడీ 10 years కి వాటి ఇయర్స్ కూడా ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసారు అనమాట. సినిమాలో మాత్రం రీఎఫెక్ట్స్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిరు వాళ్ళైతే. లాస్ట్ 20 minutes గురించి మాట్లాడుకుంటే మాత్రం అనుకున్న దానికన్నా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ అవతార్ అసలు మనకు లక్ష్మీ నరసింహ స్వామి అవతార్ ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి క్లైమాక్స్ మూవీ అయిపోయే వరకు అసలు నాన్ స్టాప్ గూస్ బంప్స్ అయితే నాకు. ఒకనొక టైంలో నాకు ఇది మన వాళ్ళే చేసిరా, అసలు హాలీవుడ్ వాళ్ళు చేసిరా అన్నట్టు అనిపించింది. అసలు ఆ రేంజ్ రిఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే చాలా బాగా నీట్ గా ఎగ్జిక్యూట్ అయింది అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి సినిమాలు మనం ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. థియేటర్ లో చూడాల్సిన మూవీ ఇది. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి సినిమాలు చూపిస్తే మన రూట్స్ గురించి తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎవరున్నా తీసుకెళ్ళండి ఈ సినిమాకి. ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా ఇది. మూవీ రన్ టైం పెంచడానికి కొన్ని వేరే ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. అవి కూడా మనకి నీట్ గానే అనిపిస్తాయి. మంచి క్వాలిటీతోని చూపించారు మూవీలో మొత్తం. మాత్రం నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను అసలు మూవీలో ఉన్నంత సేపు అసలు మూవీలో ఉన్నానా, అసలు రియల్ గాడ్ లను చూస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని టైమ్స్ లో. లాస్ట్ 20 minutes అయితే మాత్రం అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత ఇన్వాల్వ్ అయిపోయినా నేనైతే మూవీలో. మీరు కూడా సేమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటది. ఈ మూవీకి రివ్యూ అనేది చాలా చిన్న విషయం. అది నా ఒపీనియన్, నాకు అనిపించింది చెప్తున్నా నేను. దీనికి రివ్యూ పెట్టడం అనేది అసలు తప్పది. అట్లా అనడం తప్పు, చెప్తున్నా మీకు. అట్లా నేను నా ఒపీనియన్ చెప్తున్నా. సినిమా అంటే చాలా బాగుంది. అసలు యానిమేషన్ ఇదంతా బాగా సెట్ అయిపోయింది. వీళ్ళది చెప్పిన కదా ఆల్రెడీ 10 years కి వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు చేయాలని షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే అట్లా పెట్టేస్తారు అనమాట. చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. అందరికీ నచ్చుతుంది మూవీ. మీరైతే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి అరుదుగా వస్తుంటాయి అనమాట. ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. మన ధర్మాన్ని మనం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇలాంటి సినిమాలు చూసి వీటిని హిట్ చేస్తే ఇంకా స్కోప్ ఉంటుంది. వేరే ఇట్లాంటి సినిమాలు తీస్తే చూస్తారు అనే స్కోప్ వస్తుంది. కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి చాలా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు. సో నాకైతే నచ్చింది. మీరు వెళ్తే మీకు కూడా నచ్చుతుంది. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వార్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.